అందరికీ నా నమస్కారం. నేను మా తల్లిగారైన జవల కాంతమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఓం సాయి రామ్ చారిటబుల్ ట్రస్ట్ నందు కృపా సేవా చారిటబుల్ సంస్థ ద్వారా మా వారి కుమారుడైన నేను వృద్ధులకు అన్నము వృద్ధులకు ఆహారం అందించడం జరిగింది. నమస్కారములు. దగ్గర మైక్ దగ్గర. హలో, అందరికీ నమస్కారములు. మా కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ తరఫున వివిధ కార్యక్రమాలు జరుపుతున్నాము. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మన చవల సురేంద్ర బాబు తల్లి గారి వర్ధంతి సందర్భంగా చవల సురేంద్ర బాబు మరియు వారి సతీమణి కుమారి గారుల ధాతృత్వంతో ఈ సాయి చారిటబుల్ ట్రస్ట్లో అన్నదాన కార్యక్రమానికి అన్నదానానికి ఇది ఇవ్వడం జరిగినది. కాబట్టి వారికి వారి కుటుంబానికి భగవంతుడు ఆరోగ్యములతో సకల ఆరోగ్యములు ఉండాలని ప్రార్థిస్తూ, మరియు మా సంస్థ తరఫున ఇట్లాంటి సేవాక్రమాలు ఎన్నో చేయదలిచాము. అందులో మాకు భగవంతుడి ఆశీర్వాదము, పెద్దల ఆశీర్వాదము అందరికీ కావాలని కోరుకుంటున్నాము. వేదికను అందించినటువంటి పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ మా అధ్యక్షులు శ్రీ కటకం శ్రీనివాసులు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు సురేంద్ర బాబు గారి వాళ్ళ అమ్మగారు చల్ల కాంతమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఏమంటే ఈ విధంగా ఒక అన్నదానం చేయాలి మా అమ్మ పేరు మీదని ఆయన తలుచుకొని ఆ కార్యక్రమాన్ని ఇక్కడే చేయాలి, ఇక్కడైతేనే దానికి అర్హులు, ఇక్కడ చేస్తేనే మా అమ్మ మనసు శాంతిస్తుందని చెప్పి ఆయన కోరడం జరిగింది. అదే ప్రకారంగా ఇక్కడ ఈరోజు మంచి రుచికరమైన భోజనం తయారు చేయడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి కళ్యాణి మేడం గారికి మరియు మా ట్రస్ట్ సభ్యులు కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి చల్ల సురేంద్ర బాబు గారి కుటుంబానికి మంచి ఆయురారోగ్యాలు కలిగి సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరామ్ చారిటబుల్ వృద్ధాశ్రమం నందు మంచి రుచికరమైన భోజనం ఏర్పాటు చేయబడిన తాత చవ్వల సురేంద్రబాబు గారు వాళ్ళ తల్లి కాంతమ్మ గారు జ్ఞాపకార్థం పెట్టి వృద్ధాశ్రమంలో ఈరోజు మంచి రుచికరమైన భోజనం ఏర్పాటు చేయబడినది. వాళ్ళ దంపతులు సురేంద్రబాబు అలాగే కుమారి దంపతులు ఇద్దరు కలిసి వాళ్ళ చేతుల మీదుగా పెద్దవాళ్ళకి మంచి రుచికరమైన భోజనం పెట్టదలుచుకున్నారు. వాళ్ళని కుటుంబాన్ని ఆశీర్వదించి దేవుడు మంచి ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సురేంద్రబాబు కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా మా ట్రస్ట్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇలాంటి సేవా కార్యక్రమము ఎవరైనా ఇంకా ముందుకొచ్చి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కానీ బిడ్డల పుట్టినరోజు జ్ఞాపకార్థం కానీ పుట్టినరోజు చేయాలనుకుంటే మా ట్రస్ట్ ద్వారా సంప్రదించి ముందుకొచ్చి మీరు ప్రోత్సహిస్తే మీ ద్వారా మేము ఇంకా ఎన్నో ఈ కార్యక్రమాలని చేపడతామని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణి మేడం గారికి అలాగే మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం సురేంద్ర సార్ వాళ్ళ మదరైన చల్ల కాంతమ్మ గారికి ఆమె 20వ వర్ధంతి సందర్భంగా ఓం సాయి ట్రస్ట్ ద్వారా భోజనాన్ని అన్నదానం చేద్దామని అనుకున్నారు. తద్వారా కళ్యాణ మేడం గారు సంప్రదించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. కృపా సేవా ట్రస్ట్ వారు
4-5 కార్యక్రమాలు చేస్తున్నారు. అన్నిట్లో కంటే అన్నదానం మంచిదే అంటారు. అందులో ఈ కార్తీక మాసం కూడా సురేంద్ర బాబు గారి అమ్మగారు కాంతమ్మ గారి జ్ఞాపకార్థం సందర్భంగా వృద్ధులందరికీ మంచి ఆహారాన్ని అందించినందుకు సురేంద్ర గారి కుటుంబ సభ్యులకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే కాంతమ్మ గారి ఆత్మశాంతి కలగాలని కూడా కోరుకుంటున్నాము. కృపాసేవ ట్రస్ట్ వారు మాకు చాలా అన్నదానాలు చేస్తున్నారు. ఆ ట్రస్ట్ వారికి కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. కాసేపు ఆపేను ఫోన్. కూర్చోబెట్టిస్తాను. కొంచెం ముందుకు రండి మేడం. నువ్వు వేసిన ప్రసాదన్న వర్షంలో పెట్టుకుంటా పోమా. రండి అయ్యా, వాళ్ళే బలరామయ్య రండి, సుబ్రహ్మణ్యం అన్నాలు పెట్టి